కొండ లక్ష్మణ్ బాపూజీ సేవలు మరవలేనివన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పూసాల రోడ్లో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కనుకుల, సుగులంపల్లి గ్రామాల్లో పద్మశాలి కమ్యూనిటీ భవనాలను కేటాయించాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. అనంతరం పద్మశాలీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయరమణారావును ఘనంగా సన్మానించారు. పూసాల రోడ్డుకు కొండ లక్ష్మణ్ బాపూజీ రోడ్డుగా నామకరణం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీ రాజమల్లుకు విన్నవించారు. మన పెద్దపల్లి శాఖంగా పూసాల మాజీ సర్పంచ్ మన పద్మ గారు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ ప్రకాష్ అన్న గారు 27వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలోని వాంకెట్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ చైర్పర్సన్ అది కావడం లేదు. దయచేసి మా అలాగే తెలంగాణ తెలుగుదేశం సుల్తానాబాద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి మరి నిరంతరం తపన పడ్డటువంటి వ్యక్తి, ఆనాడు స్వాతంత్ర సమరయోధునిగా మరి స్వాతంత్రం ముందు అనేక సార్లు పోరాటం చేసి మరి ఆ తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వద్దు, తెలంగాణ రాష్ట్రమే ఉండాలని చెప్పి మొట్టమొదటిసారి గలవెప్పినటువంటి మరి మహోన్నత వ్యక్తి మన కొండ లక్ష్మణ్ బాపూజీ గారు. చాలామంది ఆ విషయం చెప్తలేదు, ఒకటే విషయం చెప్తారు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టాడిన. దానికన్నా ముందు కూడా తెలంగాణ ఆంధ్ర కలిసి విలీనం జరిగేటప్పుడు కూడా వద్దని చెప్పి కూడా ఆనాడు మరి మొట్టమొదటిసారి గలవెప్పినటువంటి మరి మేధావి. మరి ఆనాడు వారు ఏదైతే చెప్పిండ్రో, ఏదైతే వద్దన్నారో, ఏదైతే మన రాష్ట్రం మనకు ఉండాలని చెప్పి అనుకున్నారో మరి ఆ రాష్ట్రం ఇవాళ ఏర్పడడం, మరి కేసీఆర్ ఆనాడు మంత్రిగా ఉండి ఇలా కేసీఆర్ గారు రాజకీయాలలో రాజీనామా అస్త్రాలు అది కేసీఆర్ వ్యూహం కాదు, అది కొండ లక్ష్మణ్ బాపూజీ గారి వ్యూహం. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేసినటువంటి రోజుల్లో మరి ఆనాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అప్పటి వరకు ఎక్కడ ఎవరు కూడా రాజీనామా అనే అస్త్రాన్ని లేదు. దాన్ని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం రాజీనామా చేసినటువంటి ఒక మహానుభావుడు మరి మన లక్ష్మణ్ బాపూజీ గారు. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపి అపవిత్రం చేశారని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ సుల్తానాబాద్ మండల శాఖ అధ్యక్షుడు వేలుపుల రాజన్న పటేల్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వేణుగోపాలస్వామి ఆలయంలో 1 గంట సేపు దీక్షలో పాల్గొని మీడియాతో మాట్లాడారు. లడ్డూను అపవిత్రం చేసిన వారు ఎంతటి వారైనా ఏపీ ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజన్న పటేల్ డిమాండ్ చేశారు. హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద. భృగుముని పూజిత గోవింద భూమి యజ్ఞ ఫల గోవింద వికుంఠ విరక్త గోవింద వెంకటగిరి హిత. గతంలో ఉన్న ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తను ఒక అన్య మతస్థుడు, వాస్తవంగా అన్య మతస్థులు
మన భారతదేశంలో మన హిందూ గుళ్ళల్లో వాళ్ళకు అవకాశం లేదు. ఒకవేళ వాళ్ళు రాదలుచుకుంటే ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. డిక్లరేషన్ ఫామ్ అంటే తప్పకుండా మేము కూడా తిరుమల తిరుపతి దేవుని సన్నిధిలో ఆ దేవుని మేము నమ్ముకుంటున్నాం, ఆ దేవుని ఆశీర్వాదం కావాలని డిక్లరేషన్ రాసి తప్పకుండా లోపల రావాల్సి ఉంటుంది. అలాంటి పుణ్యమైన స్థలంలో తలాతోకలేని రాజకీయ ఆకాంక్షలతో ఆ తిరుమల ప్రసాదాన్ని జంతువుల నుండి తీసిన కొవ్వును ఆ లడ్డులో కలపడం చాలా బాధాకరం. ఈ తిరుమల తిరుపతి దేవుణ్ణి ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా కొన్ని వేల కోట్ల మంది కూడా ఈ దేవుని విశ్వాసంగా నమ్ముతారు. అలాంటి ఆ ప్రసాదాన్ని అపవిత్రం చేయడం జగన్ గారికి ఇది తగునా? రేపు భవిష్యత్తులో తప్పకుండా ఇలాంటి నీచమైన పనులు చేస్తే వాళ్ళ పార్టీకి 11 స్థానాలు వచ్చినాయి. రేపు భవిష్యత్తులో వాళ్ళు గుండు సున్న కూడా వస్తుంది. ఏ మతాన్ని కించపరచం, ఏ దేవుని కించపరచం. సోదరులారా, మా మతంలో ఎవరిని ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా లేదు. కానీ మీరు అన్య మతస్థులైనటువంటి మీరు మా దేవుని పట్ల ఇలాంటి పనులు చేయడం చాలా బాధాకరం. దయచేసి మన హిందువులైన మొత్తం మంది రాజకీయాలకు అతీతంగా ఈ తిరుమల తిరుపతి దేవుని లడ్డు ప్రసాదం గురించి ఆందోళన చేసి అందరూ ఏకమై ఇలాంటి చర్యలకు ఎవరు దిగినా సాహసించలేదని దయచేసి హెచ్చరిస్తున్నాను. పవిత్రమైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి అయినటువంటి లడ్డు ప్రసాదాన్ని కలితం చేసి బాగా తప్పు చేసిండు. ఇదివరకు గత వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 7 కుండలను 3 కుండలుగా విభజించి 3 మతస్థులకు ఇస్తానన్నాడు. అన్నందుకే దాన్ని తగిన మూల్యం చెల్లించుకున్నాడు. జగన్ కూడా త్వరలోనే తగిన మూల్యం చెల్లించుకున్నాడని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ ఉద్యమకారులు. హైదరాబాద్లోని హరిహర కళాభవన్లో తెలంగాణ ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం నుండి తెలంగాణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను ఎన్నడూ పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను వెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారులు కోరారు. మీ సేవ కేంద్రాల ద్వారా వచ్చిన సర్టిఫికెట్లను సకాలంలో పరిశీలించి సంబంధిత సర్టిఫికెట్లు త్వరితగతిన జారీ చేయాలని అధికారులకు సూచించారు పెద్దపల్లి ఆర్జీఓ గంగయ్య. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ గంగయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తగా వచ్చినటువంటి తహసీల్దారు అలాగే మిగతా సిబ్బందితో కూడా ఇక్కడ ఉన్నటువంటి పనులకు సంబంధించి సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ ప్రజలకు ఏ విధంగా సులభంగా ఇబ్బంది లేకుండా సేవలు అందించడం లోపల చేయాలనే విషయమై గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వారి యొక్క ఇబ్బందులు కూడా తెలుసుకోవడం జరిగింది. రాబోయే కాలం లోపల మరింత మెరుగ్గా వీలైనంత త్వరగా లేట్ లేకుండా సర్వీస్ ఇవ్వాలని అందరికీ ఆదేశించడం జరిగింది. అలాగే ధరణి, కళ్యాణ లక్ష్మి, మీ సేవ ఈ విధంగా ఏవైతే సర్వీసులు ఉన్నాయో వాటన్నిటి కూడా అంశాల వారీగా సమీక్షించడం జరిగింది. వాటికి సంబంధించి ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించడం జరిగింది. గ్రామాలు పరిశుభ్రంగా ఉండడానికి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరవలేనివని అన్నారు కాల్వశ్రీరాంపూర్ ఎంపీడీఓ రామ్మోహనాచారి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో అధికారులు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రామ్మోహనాచారి, ఎంపీఓ గోవర్ధన్ పాల్గొనగా పారిశుద్ధ్య కార్మికుల సంరక్షణ శిబిరం ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. అనంతరం గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. వీధులలో పేరుకుపోయిన చెత్తను తొలగించి వీధులను శుభ్రపరిచారు. అనంతరం వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా వివిధ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు శ్రీరాంపూర్
మండల హెడ్ క్వార్టర్లో పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. దీనిలో పారిశుద్ధ్య కార్మికులకు పరీక్షలు నిర్వహించి వారికి మందులు కూడా అందజేయడం జరిగింది. డ్రైడే కార్యక్రమాలు కూడా ఈ గ్రామంలో, తర్వాత మండలంలో అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెలలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.